తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనతో పాటు జ్యోతిష మహోపాధ్యాయ డాక్టర్ పద్మజారాణి గారు ఉన్నారు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా, ఇక చివరగా మీనరాశి వాళ్ళు లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ గురించి కాస్త వివరాలు తెలియజేస్తారు. సాధారణంగా మీనరాశి మొత్తం మనకి 12 రాశుల్లో చిట్టచివరిది, కానీ చాలా ప్రత్యేకతలతో కూడుకున్న రాశిగా కూడా దీన్ని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ముఖ్యంగా మీనరాశి, మీన లగ్నం, దాంతోపాటుగా వాళ్ళని మనం ఇంగ్లీష్లో సన్ సైన్స్ ప్రకారం తీసుకున్నా కూడా న్యూమరాలజీలో వీళ్ళని మనం పిసిస్ అంటాం. ఓకే, పిసిస్లోకి వస్తారు వీళ్ళు. వీళ్ళని ఒక మాటలో చెప్పాలంటే జ్ఞానులు అంటే బాగుంటుంది. వీళ్ళు చాలా జ్ఞానవంతులు. వీళ్ళు అన్ని విషయాల్లో కూడా చాలా మృదువైన స్వభావం కలిగిన వాళ్ళు, అతి సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఒకళ్ళని కష్టపెట్టడం వీళ్ళకి తెలియదు. ఇతరులు ఒకవేళ తప్పు చేసినా కూడా ఉపేక్షిస్తారు కానీ వాళ్ళని శిక్షించరు. అందరినీ క్షమించేసే మనస్తత్వం అనేది వీళ్ళకి ఉంటుంది. వీళ్ళకి జల ప్రదేశాలు చాలా నచ్చుతాయి, అక్కడే వీళ్ళ అభివృద్ధి కూడా ఉంటుంది. వీళ్ళకి ఏకాగ్రత, మౌనం, తర్వాత దాంతోపాటు ధ్యానం, ఇలాంటి వాటిలోనే వీళ్ళు ఉండిపోతారు. అంటే అలా ఇష్టం వాళ్ళకి. ఒకళ్ళ జోలికి రారు, ఒకళ్ళ విషయాల్లో వీళ్ళు కల్పించుకోకపోవడం, వీళ్ళని ఎవరన్నా బాధ పెట్టినా కూడా ఫోన్లే అలాగే జరిగేదో జరుగుతుందని క్షమిస్తారు తప్ప పగ, ప్రతీకారం, ద్వేషం అన్న వీళ్ళకి తెలియదు. అంత శుతిమెత్తనైన మనస్తత్వం. ఇతరులని బాధ పెట్టకూడదు, వాళ్ళ కాన్సెప్ట్ ఒకటే. అలాగే ఇతరులలో మార్పు తేవడానికి కూడా ఈ పద్ధతులే అనుసరిస్తారు. అంటే మనం వాళ్ళతో ధ్యానంలో ఉండి, ఏకాగ్రతగా ఉండి, అంటే ఒక మునిలాగా మనం ప్రవర్తించి వాళ్ళల్లో మనం గ్రాడ్యువల్గా మార్పు తేవాలి తప్ప వాళ్ళని శిక్షించినంత మాత్రాన వాళ్ళలో మార్పు రాదు అని చెప్తారు. అంత సున్నితమైన మనస్తత్వం వాళ్ళల్లో ఉంటుంది. అయితే వీళ్ళు అన్ని విషయాల్లో చాలా ప్రజ్ఞావంతులు. వాగ్దాటి బాగుంటుంది, విషయ పరిశీలన బాగుంటుంది, సున్నితమైన అంశాలను కూడా వాళ్ళు చాలా చక్కగా గ్రహిస్తారు. చాలా చక్కటి పాండిత్యం, అనేక విషయాల్లో వాళ్ళకి చాలా బాగుంటుంది. అది సాహిత్యం కావచ్చు, కవులు కావచ్చు. ఎక్కువ ఊహల్లో బతుకుతూ ఉంటారు వీళ్ళు. ఊహాతీతంగా వీళ్ళు ఉండరు. ఊహల్లోనే వీళ్ళ కష్టాలైనా సుఖాలైనా అన్నీ ఊహల్లో ఉండడానికే వీళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు. ఇమాజినరీ ఫీలింగ్స్లో వీళ్ళు ఉంటారు అని వీళ్ళని అంటారు. ఇమాజినేషన్స్, కష్ట సుఖాలు కూడా వాళ్ళకి అలాగే ఉంటాయి. అయినా వాళ్ళు పెద్ద ఎక్కువ దేన్ని సీరియస్గా తీసుకోరు. జాలి ఎక్కువ ఉంటుంది మనుషుల మీద. తర్వాత అమాయకత్వం వీళ్ళకి ఎక్కువ. లౌక్యం అనేది వీళ్ళకి తెలియదు. స్వతంత్ర రంగాల్లో వీళ్ళు రాణిస్తారు తప్ప వృత్తిలో ఒకళ్ళ కింద చేసే వృత్తుల కన్నా కూడా స్వతంత్రంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అందులోనే రాణిస్తారు. తర్వాత వీళ్ళకి పాండిత్యం, దాంట్లో ముఖ్యంగా విద్యలో, రకరకాలైన విద్యల్లో వీటిల్లో అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. తర్వాత ఆరోగ్యపరంగా తీసుకున్నా కూడా వీళ్ళకి ఆమ్ల కోశానికి సంబంధించి, మల కోశానికి సంబంధించి అలాంటి సంబంధించిన అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత వీళ్ళని ఇతరులు ఈజీగా లొంగ తీసుకోవచ్చు, మోసం చేయగలరు. తొందరగా మోసాలకి లొంగిపోతూ ఉంటారు. అవతల వాళ్ళు చెప్పే మాటలకి తొందరగా లొంగిపోతూ ఉంటారు వీళ్ళు. మనసులో ఏ బాధ ఉన్నా, భావం ఉన్నా ప్రకటించరు, వాళ్ళ మనసులోనే పెట్టుకుంటారు. అంటే వాళ్ళ సంతానం కోసం కానీ వీళ్ళ కృషి వల్ల ఒకళ్ళు అభివృద్ధిలోకి వస్తారు. వీళ్ళ మొత్తం కుటుంబంలో వీళ్ళు కష్టపడి ఒకళ్ళని అభివృద్ధిలోకి తీసుకొస్తారు. అలాగే కుటుంబంలో కూడా వీళ్ళకి తల్లి కంటే తండ్రి అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. సాధారణంగా చిన్నతనం నుంచి తండ్రి ప్రభావం వీళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. తండ్రినే ఎక్కువ ఇష్టపడతారు. విద్యలో కూడా చిన్నప్పుడు కొంత విఘ్నాలున్నా కూడా మంచిగా రాణిస్తారు విద్యలో. చిన్నప్పుడు కలహాల వల్ల కానీ లేకపోతే కొన్ని చిరాకుల వల్ల కానీ కొంత ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. అయినప్పటికీ వీళ్ళందరినీ క్షమించుకుంటూనే ముందుకు వెళ్ళిపోతారు. కొత్త విషయాల్ని చాలా అవలీలగా నేర్చుకుంటారు. విపరీతమైన పాండిత్యం ఉంటుంది. మంచిగా లెక్కలు కట్టుకుంటూ ఉంటారు ఏ విషయమైనా. అలానే ఆర్థికమైన సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యత ఏమి ఇవ్వరు వాళ్ళు. వాళ్ళకి వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకునే కన్నా కుటుంబంలో వాళ్ళకి పెట్టడంలో వీళ్ళు సంతోషపడతారు. వాళ్ళు ఎలాగా ప్రవర్తిస్తారంటే ధనం మీద, అంటే వాళ్ళు సంపాదించిన ధనం మీద కూడా వాళ్ళకి గ్రిప్ లేనట్టు, అంటే ఆధిపత్యం లేనట్టుగా వీళ్ళు ఉంటారు. దాని మీద వాళ్ళకి పెద్ద మనసు ఉండదు. కుటుంబంలో వాళ్ళ కోసం ఆలోచించి వాళ్ళని ఒక మార్గంలో పెట్టి వీళ్ళ పిల్లలు కూడా విదేశాల్లో స్థిరపడే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా
ఇప్పుడు మంచి వక్త అవుతారని చెప్పాను కదా, వీళ్ళు దూర ప్రదేశాలకు వెళ్ళి ప్రవచనాలు ఇవ్వడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళ సంతానం విదేశాల్లో చదువుకోవడం, విదేశాల్లో స్థిరపడడం, వీళ్ళకి మంచి పేరు తేవడం, సంతానం వల్ల వీళ్ళకి మంచి పేరు రావడం, ఇలాంటి వాటన్నిటికీ అవకాశం ఉంటుంది. అంటే చాలా చక్కగా క్రమశిక్షణగా పిల్లల్ని పెంచుతారని కూడా అనుకోవచ్చు. అంటే అంత మంచి ప్లానింగ్ ఉంటుంది వీళ్ళకి. అంటే లౌక్యం తెలియదు, ఇతరులను కష్టపెట్టరు, ఎవరిని నొచ్చుకునేట్టు మాట్లాడరు, ఏ కష్టమైనా వీళ్ళే పడతారు. అదే విధానంలో కుటుంబంలో కూడా వీళ్ళు అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి లక్షణాలన్నీ వీళ్ళల్లో ఉంటాయి. అయితే ఇదే వ్యక్తుల్లో మళ్ళీ వేరియేషన్స్ మనం కొందరిలో ఎలా ఉంటాయంటే ఎక్స్ట్రీమిటీస్గా ఉంటాయి. ఎలా ఉంటాయి వాళ్ళల్లో, తొందరగా కోపగించేసుకోవడం. అంటే బలహీనత ఉండే వ్యక్తుల్లో ఈ లక్షణాలు కూడా ఉంటాయి. అంటే స్ట్రాంగ్గా ఉండే వాళ్ళకి అలాంటి లక్షణాలు ఉంటాయి. కొంత స్ట్రాంగ్గా లేని వాళ్ళల్లో తొందరగా ఉక్రోషం, ఉద్వేగానికి లోనవ్వడం, తొందరగా కోపం తెచ్చేసుకోవడం, తర్వాత దాంతో డిస్టర్బ్ అయిపోవడం, ఇలాంటి మనస్తత్వం కూడా వాళ్ళల్లో ఉంటుంది. అది చిన్నప్పుడే వాళ్ళని గమనించి వాళ్ళని సెట్ చేస్తే, అంటే అనుకున్నప్పుడే అయిపోవాలి ఆ లక్షణం. అంటే అది మొండితనం అని కాదు, వాళ్ళ అంతే అనుకున్నట్టు అవ్వకపోతే చాలా తొందరగా డైవర్ట్ అయిపోతారు. ఆ లక్షణాలు ఉంటాయి. కానీ అపరిమితమైన మేధా సంపత్తి, ఏ విషయాన్నైనా అల్లుకుపోయగల శక్తి, జరగబోయే ముందు ఊహించగలిగిన శక్తి, ఆ ఊహించినట్టుగా జరిగే అవకాశాలు, వ్యక్తులను అంచనా వేయడం, వ్యక్తుల మనసులో భావాలను వీళ్ళు అర్థం చేసుకోవడం, వీళ్ళు అర్థం చేసుకున్నట్టుగానే అవతల వ్యక్తిని చూడంగానే వీళ్ళు స్టడీ చేస్తారు. వెంటనే వాళ్ళ మనసులో ఏముందో వీళ్ళు చెప్తారు. వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు కొత్త అయినా మనం. అలాగే పాత విషయాలను కూడా కొత్తగా చెప్పగలరు వీళ్ళు. అంటే నూతన విధానంలో మనకి చెప్తారనమాట. అంటే అది చాలా వినసొంపుగా ఉంటుంది. చెప్తే నీకు కొంచెంసేపు చెప్తే బాగుంటుంది, ఇలా కూడా ఉంటుందా అంటే విచిత్రంగా ఉంటాయన్నమాట వాళ్ళు చెప్పే కొన్ని విషయాలు. ఆధ్యాత్మికమైన విషయాలైనా అంతే, లౌకికమైన విషయాలు దేన్నైనా సరే చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టుగా వర్ణనాత్మకంగా, ఇంకా అబ్బాయి అప్పుడైపోయిందా ఇంకొంచెంసేపు చెప్తే బాగుండే అనుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అంత చక్కగా మాట్లాడి అలా మాటలకు సంబంధించిన వాటిల్లో బాగా రాణిస్తారు ఇతరులకి. అందుకని వీళ్ళు ఇతరులని వశపరుచుకోగలరు. వశపరుచుకోవడం అంటే వీళ్ళ మాటల్లో ఇతరులు ఆకర్షితులు అవుతారు అన్న భావన ఒకటి. తర్వాత వీళ్ళకి పెద్ద గొప్పగా ఇలాంటివి కావాలి, వీటిల్లో ఉండాలని ఏం కోరుకోరు. వాళ్ళ తాలూకు వాళ్ళు అలా సెటిల్ అవ్వాలని కోరుకుంటారు. వాళ్ళ కోసం ఇందాక చెప్పానే ఖర్చు పెట్టుకోరని, వాళ్ళ కోసం ఖర్చు పెట్టుకోవడం తక్కువ, కానీ డబ్బులు క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవడంలో సంతోషం ఉంటుంది. కానీ చిన్నతనంలో కూడా, చిన్నపిల్లల విషయంలో కూడా వీళ్ళు ఎలా ఉంటారంటే, ఈ యొక్క మీనలగ్నం వాళ్ళకి కానీ పిసిస్ డబ్బులు కావాలని ఆరాటపడతారు కానీ దాన్ని వేస్ట్ చేయరు, చూసి ఆనందపడతారు అన్నమాట. అంటే దాచుకోవడం అవన్నీ కూడా వాళ్ళ చిన్నప్పటి నుంచి ఉంటాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఏదైనా అడిగినా వీళ్ళు ఎలాగంటే, ఓకే నేను ఇస్తాను, ఇచ్చిన దాన్ని మళ్ళీ మీరు దాన్ని కొంచెం ఎక్కువ చేసి నాకు ఇవ్వాలి అంటే అలా జాగ్రత్తగా వాళ్ళు క్యాలిక్యులేటెడ్గా అలా ఉంటారనమాట. అలా క్యాలిక్యులేట్గా దాచుకున్నవి కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు తెలియక పెట్టుబడులుగా పెట్టి నష్టపోవడం కానీ, ఇతరుల మోసాలకి లొంగిపోవడం కానీ, ఇతరుల ప్రభావానికి దాన్ని ఏదో వీళ్ళు పెంచుతారని దానికి నమ్మి నష్టపోవడం కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. విద్యలో కూడా అనుమానం లేదు, చాలా చక్కగా రాణిస్తారు. చాలా మృదువైన స్వభావం కలిగిన వాళ్ళుగా వీళ్ళని చెప్పచ్చు. చాలా సంతోషం అమ్మా. మీనరాశి గారి గురించి కూడా చాలా వివరించారు. చాలా సంతోషం, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.